ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు. చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. చెప్పే విషయం ఏంటంటే ఎక్కువగా దేవుడికి ఇయ్యాల్సిన సమయము మన యువక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కి ఎక్కువగా సమయాన్ని హెచ్చిస్తున్నాం. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా ఇంకా రకరకాల యాప్స్. ఎక్కువగా వాడేది ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, తర్వాత ఫేస్‌బుక్, యూట్యూబ్ షార్ట్స్. ఎక్కువగా యూట్యూబ్ కూడా షార్ట్స్ కూడా వాడతారు. అంటే చూస్తారు, కామెడీస్ చూస్తారు, రకరకాల మూవీస్ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. కానీ నీ సమయం ఇక్కడ దొంగిలించబడుతుందని నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు? నీ సమయం ఇక్కడ వృధా అవుతుందని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఈ లోక దేవత గుడ్డితనం కలిగేస్తుంది కాబట్టి అనేక మంది నేత్రములు మూయబడి ఉన్నాయి. కనుక మరి నీకు తెరవబడింది అంటే, నేను ఒకప్పుడు మూయబడి ఎక్కువగా సినిమాలు చూసేవాడిని, ఎక్కువగా హర్రర్ మూవీస్ చూసేవాడిని. కానీ దేవుడి వాక్యాన్ని నేను తెలుసుకున్న తర్వాత అవన్నీ పక్కన పెట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇస్తున్నాను. ఈరోజు నేను ఈ విధంగా 3 పూట్ల అన్నం తింటున్నానంటే, మరి చక్కగా అన్ని విధాలుగా పనులు చేసుకోగలుగుతున్నానంటే, బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా వస్తున్నానంటే దేవుడి యొక్క ప్లాట్ఫామ్ మీద నేను ఉన్నాను. దేవుడి యొక్క ప్లాట్ఫామ్ మీద నువ్వు ఉన్నవా లేదో గ్రహించు. వాక్యం చెలవిస్తుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అని వాక్యం చెప్తుంది. అజ్ఞానులు, జ్ఞానులు. జ్ఞానంగా ఉన్నటువంటి వాడు దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. విశ్వాసులైనా సరే దేవుడు నామములు బాప్టిజం పొంది కూడా ఇంకా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. అలాంటి వారికి కోపం వచ్చినా పర్లేదు, కానీ నేను కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి తోడి సహోదరుడుగా హెచ్చరిస్తున్నా. కనుక దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వల్లే కాక సమయం పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వల్లే కాక అజ్ఞానుల వల్ల మళ్ళీ ఎందుకు అంటానంటే, మీకు గుర్తు రావాలని వాక్యంతో హెచ్చరింపబడాలని. జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మరి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మరి ఎక్కువగా జనాలు చాలామంది వాడుతున్నారు. నేను వివరించి చెప్పిన తర్వాత మా తెలిసిన వ్యక్తి ఫ్రెండ్ ఫోన్లో ఎంత సమయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నారనేది నేను చూపిస్తాను. అది నార్మల్, వాడు చూసేది నార్మల్. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అంతకంటే ఎక్కువ 24 hours ఫోన్లో ఉండేవాళ్ళు లేరా? ప్రపంచమే నీ చేతిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని పక్కన పెట్టి ప్రపంచాన్ని సృష్టించిన దేవుని యొక్క బైబిల్ని నువ్వు ఎందుకు తీసుకొని ధ్యానించకూడదు అనేది నా ప్రశ్న. ఎవరైనా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నన్ను అడిగినట్టయితే కింద కామెంట్లో తెలియజేసినట్లయితే నేను దానికి సమాధానం చెప్తాను. అయితే దేవుడిచ్చిన జ్ఞానం బట్టి, అందరి జ్ఞానం కంటే తక్కువ కలవండి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి, వాక్కును బట్టి మీతో మాట్లాడదలుచుకున్నాను ఈరోజు. కనుక ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, మంచిదే. కానీ సమయం పోనీయక కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నావా, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నావా, ఆత్మీయ జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి విశ్వాసంగా జీవిస్తున్నావా లేదనేది, లేదా అవునా కాదనేది నా ప్రశ్న. నీకే వదిలేస్తున్నా. ఎట్లా ఉన్నావు దేవుడి సన్నిధిలో? ట్రైన్ కోసం వెళ్తావు, నువ్వు ప్లాట్ఫామ్ మీద నిలబడతావు. 10th ప్లాట్ఫామ్ పైన లేకపోతే 11th ప్లాట్ఫామ్ పైన నిలబడతావు. ట్రైను 10 గంటలకైతే 9:30 కల్లా ప్లాట్ఫామ్ మీద ఉండి వచ్చిన అప్పుడు టక్కునెక్కి లోపలికి వెళ్ళి కూర్చొని, అమ్మయ్య ట్రైన్ వచ్చింది, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు అనుకొని నువ్వు చేరవలసిన గమ్యానికి వెళ్తావు. మరి ఫ్లైట్ ఎక్కాలన్నా అట్లానే ముందుగా వెళ్తావు. కానీ ఫ్లైట్కి ట్రైన్కి తేడా ఉంది. ఫ్లైట్ 6 గంటలకు అయితే నువ్వు 3 గంటలకల్లా నువ్వు ఎయిర్పోర్ట్లో ఉండాలి. అన్ని చెకప్లు ఉంటాయి, అన్ని చెకింగ్ ఉంటాయి, అన్నీ చూసుకొని వాళ్ళు లోపలికి అలో చేస్తారు. కనుక ఒక ఫ్లైట్ విషయంలోనే మరి అంత టైం ఇచ్చిస్తే దేవుడి యొక్క రాకడ అనేది ఒకటి ఉంది. కనుక ఆ రాకడ సమయంలో నువ్వు సరి అయిన ప్లాట్ఫామ్ మీద, దేవుని యొక్క ప్లాట్ఫామ్ మీద నువ్వు నిలబడకపోతే, నువ్వు విడవబడితే నీ పరిస్థితి ఏంటి? కనుక ఒకసారి గుర్తుంచుకో ప్రియా సహోదరుడు, సహోదరి. కనుక సమయం లేదు,
యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, అన్ని చోట్ల మీదకి జన్మలు వేస్తున్నారు. కనుక అంత్యక్రీస్తు రావడానికి కూడా అన్ని ద్వారాలు కూడా తెరవబడుతుంది, మార్గాలు సిద్ధపరుస్తున్నాడు వాళ్ళు. కనుక అనేకులకి శాంతి లేకుండా చేసి గొడవలు సృష్టించి మరి ఇజ్రాయెల్కి మరి వాటికి అన్ని దేశాలు హజ్బుల్లా, పాలస్తీనా, రష్యా, ఇరాన్ ఇవన్నీ కూడా ఎట్లా కుమ్మక్కయ్యో మీకు తెలుసు, కానీ చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇకనైనా నువ్వు రక్షింపబడిన వ్యక్తి కనుక దేవుడి యొక్క ప్లాట్ఫామ్ మీద నువ్వు నిలబడో, మోకరించో, ఏ విధంగా పాపంలో ఒప్పుకొని మీరు నిలబడి రెడీగా ఉంటే ధైర్యంగా తలెత్తుకునే విధంగా మనం ఉండాలి. ఎక్కడ రాసింది? లోకాసు వార్తలో మరి 21వ అధ్యాయం వచనాలు చూస్తే ఎండింగ్లో ఉంటుంది. ధైర్యం కలిగి అనేక ధైర్యం చెరుకు పులుదురు, నువ్వు ధైర్యం కలిగి తలెత్తుకుని నిలబడితే నువ్వు ఎత్తబడతావు. అలా విడవబడితే నువ్వు ఇంకా శ్రమల పాలు అవ్వాల్సిందే, ఇంకా సైతాన్ గారికి చెక్కాల్సిందే, నువ్వు నరకంలో వేయబడాల్సిందే. కనుక ఇకనైనా రక్షణ పొంది బాప్టిస్టంలో సాక్ష్యం ఇవ్వు, సత్యమార్గాన్ని తెలుసుకొని దేవుడికి సమయం ఇవ్వు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుంటే నువ్వు బాగుపడతావు. నీ మాట తీరు, నీ యొక్క బలహీనతలన్నీ మటుమైపోయి పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.